ఈరోజే చైత్ర మంగళవారం, పైగా ద్వాదశ తిథితో కలిసి వచ్చింది. ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో త్రేతాయుగంలో మధుర పట్టణంలో సోమశేఖరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు చదివాడు, 4 వేదాలు నేర్చుకున్నాడు, వేదాంత విద్యా వివేకం సంపాదించాడు. అంతేకాదు అతను ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడతాడు. దయామయుడు. అతని భార్య పేరు విశాలాక్షి. ఈమె ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉండేది. శీలవతి, గుణవతి, మహాపతివ్రత. ఎల్లప్పుడూ భర్తనే దైవంగా భావించి పూజించేది. వారి దాంపత్యం చూసేవారికి కన్నుల పండుగగా ఉండేది. వీరు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకు చక్కగా సత్కారం చేసి భోజనం పెట్టి పంపేవారు. వారి గృహం భూలోక స్వర్గంలా ఉండేది. ఈ విధంగా వీరు ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతులు మోక్షాన్ని పొందగోరి గంగాయాత్రకు పోవాలని నిర్ణయించుకుని అలా ప్రయాణమైపోయి అక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని కొన్ని రోజులు అక్కడ నివసించి పవిత్రమైన గంగా జలాన్ని తీసుకుని తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ దంపతులు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా మార్గమధ్యలో వారికి ఒక పురుషుడు కనిపించాడు. అతను ఒక పశ్చిమ దేశస్థుడు. అతని పేరు రత్నాకరుడు. వ్యాపార నిమిత్తమై సరుకులను ఎడ్ల బండిపై ఎక్కించుకుని పోతున్నాడు. అప్పుడు ఒక ఎద్దు అధిక బరువు వల్ల నడవలేక నిల్చుని ఉంది. అంతటా రత్నాకరుడు తన నౌకరుల్లో ఒకడైన కాలకల్పుణ్ణి చూసి ఎద్దును అదిలించమని హెచ్చరించాడు. అంతటా కాలకల్పుడు తన చేతిలో ఉన్న కర్రతో దాన్ని బలంగా కొట్టాడు. అప్పుడు ఆ ఎద్దు గింజుకుని తాళ్లు తెంపుకుని కన్ను కొట్టిన కాలకల్పుణ్ణి పొడిచింది. సూది మొనలాగా ఉన్న దాని కొమ్ము కాలకల్పుడి డొక్కలో గుచ్చుకుని వెంటనే భూమి మీద పడి గిరగిలా తన్నుకుని మరణ వేదనతో కాలకల్పుడు అరుస్తున్నాడు. అలా అరుస్తున్న కాలకల్పుణ్ణి ఈ బ్రాహ్మణ దంపతులు చూశారు. వెంటనే సోమశేఖరుడు అతని బాధను చూడలేక అతని దగ్గరకు వెళ్లి తన కలశంలో ఉన్న గంగాజలం కొంత అతని నోట్లో పోసి ఇంతకు ముందు విష్ణు పూజకు ఉపయోగించిన తులసీ దళాన్ని అతనిపై వేశాడు. ఇక విష్ణునామాన్ని అతడికి వినపడేలా జపించసాగాడు. కొంతసేపటికి కాలకల్పుడు మరణించాడు. ఇక కాలకల్పుడి మరణానికి ఆ దంపతులు విచారించి ముందుకు సాగిపోయారు. వారు అలా కొంత దూరం పోయేసరికి మరొక భయంకర దృశ్యం వారికి కనిపించింది. అది ఏంటి అంటే వారి ఎదుట భీకర ఆకారాలతో కొందరు భటులు కనిపించారు. వారిలో కొందరికి కాళ్ళు పెరికి ఉన్నాయి, కొందరికి చేతులు తెగి ఉన్నాయి, కొందరికి ముక్కులు తెగి ఉన్నాయి. వారి ఆకారాలు భీకరంగా ఉన్నాయి. సోమశేఖరుడు భయపడక వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు ఎవరు? మీకు ఈ అవస్థ ఎలా కలిగింది? దీనికి కారణం ఎవరు? మీ చరిత్ర చెప్పండి అని కోరాడు. ఇక అందులో కొందరు బ్రాహ్మణుని చూసి ఇలా పలికారు, అయ్యా, మేము ఒకరి ప్రాణం తీయడానికి భూమి మీదకు వచ్చాం. అతను మహాపాపి, ఎన్నో పాపాలు చేశాడు. చివరకు నోరులేని ఒక ఎద్దును కర్రతో గట్టిగా కొట్టాడు. అతని పేరే కాలకల్పుడు. అతన్ని శిక్షించడానికి యమధర్మరాజు ఆజ్ఞను అనుసరించి అతన్ని తీసుకుపోతున్నాం. అలా తీసుకుపోతున్న మమ్మల్ని విష్ణుదూతలు అడ్డగించి అతన్ని మేమే తీసుకుపోతాము అని గర్జించారు. అంతట మేము వారితో ఇలా అన్నాము, ఓ విష్ణుదూతలారా, వీడు మహాపాపి, మేము ఇతన్ని వదిలిపెట్టం అని పలికాము. దానికి విష్ణుదూతలు, ఓ యమదూతలారా, వీడు ఏం పాపం చేశాడో చెప్పండి అని అడిగారు. దానికి మేము, వీడు చేసిన పాపాలు ఇవి అని చెప్పడానికి వీలుపడదు, కానీ వీడు అన్ని రకాల పాపాలు చేసిన మహాపాపి అని చెప్పాము. దానికి విష్ణుదూతలు ఇలా పలికారు, చేసి ఉండవచ్చు, కానీ ఇతన్ని మీరు ఎలా తీసుకుపోతారు అని అడిగారు. దానికి మేము, వీడు చేసిన పాపాలకి తగిన శిక్ష విధించడానికి మా ప్రభువు ఆజ్ఞ ప్రకారం తీసుకుని పోతున్నాము అని సమాధానం చెప్పాము. దానికి విష్ణుదూతలు, ఇతను ఒక్క పుణ్యకార్యమైనా చెయ్యలేదా అని అడిగారు. దానికి మేము చెయ్యలేదు అని సమాధానం చెప్పాం. దానికి విష్ణుదూతలు మాతో ఇలా అన్నారు, మీరు బాగా ఆలోచించండి.
ఇతను చనిపోయే సమయంలో ఒక బ్రాహ్మణుడు ఇతని నోట్లో పవిత్రమైన గంగాజలం పోశాడు. తులసి దళాన్ని ఇతనిపై ఉంచాడు. అంతేకాదు ఇతను వినేటట్లు శ్రీమన్నారాయణ్ణి ఉచ్చరించాడు. ఇదే అతను చేసుకున్న మిక్కిలి పుణ్యం. ఇంతకన్నా మించిన పుణ్యం మరేదీ లేదు. అందువల్ల మా ప్రభువైన విష్ణుమూర్తి ఇతన్ని విమానంపై ఎక్కించుకుని తీసుకురమ్మని మమ్మల్ని ఆజ్ఞాపించారు. అదిగో విమానం చూడండి, కాబట్టి మీరు ఇక పొండి అన్నారు. కానీ మేము వారితో ఇలా పలికాము, ఇంత మాత్రానికే ఇతన్ని విడుస్తామా? ఇతన్ని తీసుకురమ్మని మా ప్రభువైన యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. ఆ మాటలను మేము అతిక్రమించలేము అన్నాము. దానికి విష్ణుదూతలు సరే అయితే యుద్ధానికి సిద్ధం కండి, మిమ్మల్ని ఓడించి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను నెరవేరుస్తాము అని చెప్పారు. ఆ విధంగా వారికి మాకు భీకర యుద్ధం జరిగింది. కానీ వారందరూ మహాసూరులు. అందువల్ల మా అందరినీ క్షణాల్లో ఓడించి మమ్మల్ని అంగవైకుల్యుగా చేసి అతన్ని పుష్పక విమానంపై ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుపోయారు. వారి వల్ల ఇలా దెబ్బలు తిన్నామని, ఇలా జరిగిందని సోమశేఖరుడికి వివరించి తిరిగి వారి లోకాలకు వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక ఆ బ్రాహ్మణ దంపతులు ఇలా అనుకున్నారు, ఆహా, గంగాజలం ఎంత గొప్పది! ఒక మహాపాపిని పవిత్ర గంగాజలం పుణ్యాత్ముణ్ణి చేసింది కదా. ఎప్పుడో ఒకప్పుడు తాగినంత మాత్రానే సమస్త పాపాలు తొలగిపోతుంటే ఇంకా కలకాలం ఇక్కడే ఉండి గంగా స్నానాన్ని ఆచరించి గంగాజలాన్ని తాగుతూ ఉంటే ఇంకా ఎంతటి భాగ్యం కలుగుతుందో కదా అనుకుని ఇక అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము గంగాస్నానం చేస్తూ కాశీ విశ్వేశ్వరుని పూజిస్తూ అతిథులను ఎప్పటిలాగే ఆదరిస్తూ మంచి జీవితాన్ని గడిపారు. చివరకు వారిద్దరూ మోక్షాన్ని పొందారు. కాబట్టి జన్మ అంటే ఆ బ్రాహ్మణ దంపతులు జీవించినట్లు జీవించాలి. గంగా స్నానం చేస్తూ గంగాజలాన్ని సేవించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దానికి ఈ కథే ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. అంబరీషోపాఖ్యానం. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజు తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల ఆ రోజు పెందలకడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయానికి అక్కడకు కోప స్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చెయ్యాలి కాబట్టి త్వరగా స్నానానికి వెళ్లి రమ్మని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానానికై వెళ్లాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇంటికొచ్చిన దూర్వాసుణ్ణి భోజనానికి రమ్మన్నాను. ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చు వరకు ఆగితే ద్వాదశి గడిలు దాటిపోతాయి, వ్రత భంగం అవుతుంది. ఈ ముని మహాకోపస్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భోంచేస్తే నన్ను శపిస్తాడు. నాకేమీ తోచడం లేదు. బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన తర్వాత భోంచేస్తే హరిభక్తిని వదిలినవాడవుతాను. ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం నిష్కలం అవుతుంది. ద్వాదశి విడిచి భోంచేస్తే భగవంతునకు భోజనం చేసిన దుర్వాసుడుకు కోపం వస్తుంది. అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనుకటి జన్మయందు చేసిన పుణ్యం నశిస్తుంది. దానికి ప్రాయచిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు. ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమం. అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని పిలిచి వారితో ఇలా పలికాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి. ద్వాదశి గడియల్లోనే భోజనం చేయాలి. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వీచ్చేశారు.
ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించాను. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భోంచెయ్యవచ్చా, లేక వ్రతభంగాన్ని సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలపండి అని కోరాడు. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఇలా పలికారు. మహారాజా, సమస్త ప్రాణికోటిలా గర్భకుహ్రమందు జఠరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుడు భుజించిన చతుర్విధ అన్నమును పచనం గావించి దేహేంద్రియాదులకు శక్తిని ఇస్తున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతుంది. ఆ తపము చల్లార్చాలి అంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి. శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడు అయ్యాడు. ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా తాను భోంచేయడం వల్ల మహాపాపాలు కలుగుతాయి. అందువల్ల ఆయుక్షీణం కలుగుతుంది. దుర్వాసుడంతటి వాణ్ణి అవమానం చేస్తే పాపం సంప్రాప్తమవుతుంది అని విశదపరిచారు. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకీ అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చెయ్యి. ఇక మాకు సెలవు ఇప్పించు అని పండితులు పలికారు. అంతా అంబరీషుడు ఇలా అన్నాడు. ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడవడం కన్నా విప్రశాపం అధికమైంది కాదు. జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుణ్ణి అవమానపరచడం కాదు, ద్వాదశిని విడవడమూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్ను ఎలా నిందిస్తాడు? నిందించడు. మొదట పుణ్యఫలం నశించదు కాబట్టి జలపానం చేసి ఊరుకుంటాను అని వారి ఎదుటే జలపానం చేశాడు. అంబరీషుడు జలపానం చేసిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు. ఓరీ మదాంత, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వు ఎలా భోంచేశావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడు అవుతాడు. అలాంటి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలపానం చేశావు. అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భోజనం చేశావు కాబట్టి నీవు నమ్మకద్రోహి అవుతావే కాని హరిభక్తుడివి ఎలా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు. నన్ను అవమానించడం శ్రీహరిని అవమానించడమే. నీవంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వం కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోటే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం చేశావు. అంబరీష, నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ ముకులిత హస్తాలతో ఇలా అన్నాడు. మహానుభావా, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానంచే నేనీ కార్యాన్ని చేశాను. నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపం ఇయ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను,
6వ జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడువైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యం కానీ సింహాసనం కానీ లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకా కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడు అవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండడానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఇలా పలికాడు. మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కాని దుర్వాసుడు ఇంకా కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెట్టెను. ఆ సుదర్శనం కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలు కక్కుతూ దూర్వాసునిపై పడబోయింది. అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయనని తలంచి ప్రాణాలపై ఆశ కలిగి అక్కడి నుండి బతుకు జీవుడా అని పరుగుపెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముచూ ఉంది. దూర్వాసుడు తన్ను కాపాడమని భూలోకంలో ఉన్న మహాముళ్లను, దేవలోకానికి వెళ్లి దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు. ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకాలకు తిరిగి తిరిగి అన్ని లోకాల్లోనూ తన్ను రక్షించేవారు లేకపోవడం వల్ల వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షించుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలిచిన నేను బ్రాహ్మణుణ్ణి కాను. ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురంపై తన్నినను సహించావు. ఆ కాలిగుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షించుము. శ్రీహరి, నీ చక్రాయుధం నన్ను చంపవస్తున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధాలా ప్రార్థించాడు. ఆ విధంగా దూర్వాసుడు అహంకారాన్ని వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థాలు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకాలయందు భయపడకుండా ఉంటారా? నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాను. నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. నేను శత్రువుకైనను మనోవాకాయాలందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు కల ప్రాణి సమూహము నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాడు. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలా దూషించావు. నీ ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడలా 12 గడియలు దాటకుండా భుజించమని అంబరీషుడుకు చెప్పలేకపోయావు. అతడు వ్రతభంగానికి భయపడి నీ రాకకై చూసి చూసి జలపానం మాత్రమే చేశాడు. అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినాలయందు కూడా జలపానం దాహ శాంతికి పవిత్రతకు చెయ్యదగిందే కదా. జలపానం చేసినంత మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి జలపానం చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చెయ్యలేదే. నీవు మండిపడుతున్నా బతిమాలి నిన్ను శాంతింప చేయడానికే చూశాడు. ఎంత బ్రతిమాలినా నీవు శాంతించనందున నన్ను శరణు వేడుకున్నాడు. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవిస్తాను అని పలికిన వాడిని నేనే. అతడు నీ వల్ల భయంచే నన్ను శరణు వేడాడు. కాని తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపాన్ని అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మ తత్పరుడు. అటువంటి వాడిని అకారణంగా దూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు.
విచారించకు. ఆ శాపాన్ని లోకోపకారానికై నేనే అనుభవిస్తాను. అది ఎలా అంటే, నీ శాపంలోనిది మొదటిది మత్స్య జన్మ. నేనీ కల్పమున మనువును రక్షించే నిమిత్తం సోమకుడు అనే రాక్షసుణ్ణి చంపే నిమిత్తం మత్స్య రూపం ఎత్తుతాను. మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరాన్ని మదించుటకు మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోస్తాను. వరహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను. బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రుడకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేస్తాను. భూభారాన్ని తగ్గించడానికై క్షత్రియులను చంప బ్రాహ్మణునై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారం చేయడానికి రఘువంశమున రాముడై జన్మిస్తాను. తరువాత యదువంశమున కృష్ణుడిగా, కలియుగమున బుద్ధుడిగా, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుడి ఇంట కల్కి అనే పేరుతో జన్మించి గుర్రాన్ని ఎక్కి తిరుగుతూ బ్రహ్మద్వేషులందరినీ మట్టు పెడతాను. నీవు అంబరీషుడికి శాపరూపమును ఇచ్చిన 10 జన్మలు ఈ విధంగా పూర్తి చేస్తాను. ఈ విధంగా నా దశావతారాలను సదా స్మరించే వారికి సమస్త పాపాలు హరింపచేసి వైకుంఠ ప్రాప్తిని నొసంగుతాను. ఇది ముమ్మాటికి తథ్యము. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుణ్ణి శపించిన విధంగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారాలు ఎత్తడం కష్టం కాదు. నీవు తపస్సాలివి. నీ మాటలకు విలువ ఇవ్వాలి. కాబట్టి అందుకే నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట అసత్యమైతే వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులను కాపాడడం, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండడం నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భోంచేయకుండా వచ్చినందుకు అతడు ఎంతో బాధపడి బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం మొనర్చాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించాలి అనుకుంది. ప్రజారక్షణమే రాజధర్మం కాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే వాణ్ణి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే మరొక విప్రుడే దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకం లేదు. విప్రుణ్ణి హింసించువాడు, హింసింపచేసేవాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రద్రవ్యాన్ని హరించేవాడు, బ్రాహ్మణుణ్ణి గ్రామం నుండి తరిమినవాడు, విప్ర పరిత్యాగం చేసినవాడు బ్రహ్మహంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తమును అయిన దుర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటం పొందుతున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడిని అయ్యానే అని పరితాపం పొందుతున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి కలుగుతుంది అని విష్ణువు దూర్వాసుడికి నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపాడు. అలా దూర్వాసుడు శ్రీమన్నారాయణుడి దగ్గర సెలవు తీసుకుని తన్ను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్లి, అంబరీషా, ధర్మ పాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించు. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు ఆహ్వానించావు. కాని నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నాను. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయడానికి సిద్ధమైనది. నేను విష్ణువు దగ్గరకు వెళ్లి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదేశం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలినైనను, ఎంత నిష్ఠ గలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏవీ పనిచెయ్యలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి ఇతన్ని చంపకూడదు.
ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించాలి అనుకుంటున్నావేమో. ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను. నాకు ఆ శ్రీమన్నారాయణుడే ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటుకులను చంపితివి, కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపడం లేదు. దేవా, సురాసురాది భూతకోటి అన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చెయ్యజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసును. అయినా మునిపుంగవునికి ఏ అపాయమూ కలగకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఈమెడి ఉన్నది. నిన్ను వేడుకుంటున్న నన్ను శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షించుము అని అనేక విధాలా స్తుతించడం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించడానికే ఈ విధంగా చేశాను, కానీ వేరేలా కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు కైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మార్గం నీకు తెలుసు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల యందు ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతాన్ని నాశనం చేసి నానా ఇక్కట్లు పెట్టాలి అని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను తిలకించాను. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతను రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్సాలి. రుద్రతేజము భూలోక వాసులందరినీ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త అయిన బ్రహ్మ తేజస్సు కంటే, కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కాని, క్షత్రియ తేజస్సు గల నీవు కాని తులతూగరు. నన్ను ఎదుర్కోలేరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించేవారు ఎటువంటి విపత్తుల నుండైనా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వహించు అని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ మాటలు విని, నేను దేవ, గో, బ్రాహ్మణాదుల యందు స్త్రీల యందు గౌరవం కలవాడిని. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలి అనే అభిలాష కలవాడిని. శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించు. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకి సాటిరావు. నీవు అలాంటి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ, గో, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకాలను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. కాబట్టి నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదాలపై పడ్డాడు అంబరీషుడు. అంతట సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనమర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం 3 కాలాలయందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చెరబెట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకాలు చేయకుందరో అట్టివారి కష్టాలు నశించి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యాలతో తులతూగుతారు. కాబట్టి నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగువుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి సుదర్శన చక్రం అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు ఆచరించి పాదాలు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను.
నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవిస్తాను. ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవత్తుండై రాజ్యం ఏలుతున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండడం చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను. కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా మరలా నా గృహానికి విచ్చేశారు. నేను ధన్యుణ్ణి అయ్యాను. మీ రాక వల్ల శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగినది. అందువల్ల నేను మీ ఉపకారాన్ని మరవలేకున్నాను. మహానుభావా, నా మనస్సు సంతోషంచే మిమ్మల్ని ఎలా స్తుతించాలో నా నోట పలుకులు రాకున్నవి. నా కళ్ళ వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుతున్నాను. తమకు ఎంత సేవ చేసిననో ఇంకా రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు కలవాడనై ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాడు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి ఇలా పలికాడు దూర్వాసుడు. రాజా, ఎవరు ఎదుటివారి బాధన నివారణ గావించి ప్రాణాలు కాపాడతారు, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారు, అలాంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడు అయ్యావు. నేను నీకు నమస్కారం చేస్తే నాకంటే చిన్నవాడు అవడం వల్ల నీకు ఆక్షీణం కలుగుతుంది. అందుచేత నీకు నమస్కారం చేయడం లేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పకుండా నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యం కాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడంగుడు ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.